రైతు భరోసా. రైతు భరోసాకు కావాల్సినవి ఇవే. వారికే పంట సాయం లేటెస్ట్ అప్డేటెడ్. తెలంగాణలో రైతులకు పంట సాయం అందించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనున్నది. జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రైతు భరోసాకు కావాల్సినవి ఇవే. వారికే పంట సాయం లేటెస్ట్ అప్డేటెడ్. తెలంగాణలో రైతులకు పంట సాయం అందించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనున్నది. జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. గతంలో ఉన్న రైతు బంధు పథకంలో జరిగిన అవకతవకలను నివారించి నిజమైన రైతులకు సాగు చేస్తున్న రైతులకు మాత్రమే పంట సాయం అందించేందుకు రైతు భరోసా పథకాన్ని తీసుకొస్తున్నారు. ఎకరానికి 12,000 రూపాయలకు చొప్పున పంట సాయం చేసేందుకు గాను రైతు భరోసా పథకాన్ని తీసుకొస్తున్నారు. అందులో భాగంగా ఒక విడతగా ఎకరానికి 6,000 రూపాయలను రైతుల ఖాతాలలో నేరుగా జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,49,00,000 ఎకరాల్లో పంటలు సాగు చేసినట్లుగా అధికారులు సర్వేలో వెల్లడైంది. అందుకు గాను 8,900 కోట్ల రూపాయలను రైతులకు పంట సాయంగా అందించనున్నారు. కొత్త వారికి అవకాశం. ఇదిలా ఉండగా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందిన రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జనవరి 1, 2025 నాటికి భూభారతి ధరణి పోర్టల్లో ఉన్న పట్టాదారుల డేటా ఆధారంగా రైతు భరోసా పథకం కింద అర్హులైన వారికి ఈ పథకాన్ని అందించనున్నది. అందుకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నుండి అనుమతి కూడా పొందింది. రైతులు వ్యవసాయ క్లస్టర్ల అధికారులకు దరఖాస్తులు చేసుకోవాలని కోరింది. కావలసినవి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు పట్టాదారు పాస్ పుస్తకం లేదా డిజిటల్ సంతకం జిరాక్స్ కాపీని, ఆధార్ కార్డు, బ్యాంక్ సేవింగ్ ఖాతా పుస్తకం జిరాక్స్, పూర్తి చేసిన ఫారం సంబంధిత వ్యవసాయ క్లస్టర్ అధికారికి అందజేయాలని కోరింది. దాంతోపాటు బ్యాంక్ ఖాతా నెంబర్ల మార్పులు ఉంటే కూడా బ్యాంక్ ఖాతా జిరాక్స్ కాపీని అధికారులకు ఇవ్వాలని కోరింది. వారికే రైతు భరోసా. కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ప్రారంభించబోయే రైతు భరోసా పథకానికి జనవరి 1, 2025 తేదీ వరకు భూభారతి ధరణి పోర్టల్లో ఉన్న సమాచారం మేరకే రైతు భరోసా పథకాన్ని అమలు చేయనున్నారు. అందుకు గాను జనవరి 1వ తేదీ వరకు కొత్తగా దరఖాస్తులు పొందిన రైతులను కూడా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది.